మా వడ్డేరు కులస్తులకు మాత్రము శాసన మండలిలో గాని శాసనసభలో గాని పార్లమెంట్ లో గాని మీ పక్కే కూర్చోటువంటి అర్హత మాకు కల్పించాల్సిందిగా దయచేసి చేస్తున్నారు సార్. అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చట్టసభలకి వడ్డర్లు పంపిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద వదిలేండి, మేము చూసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వడ్డర్లకు ఫస్ట్ టైం చరిత్రలో దిశ కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వడ్డెర కులస్తురాలంటి రమాదేవికి పదవిచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డర్లకు 10% మైనింగ్ లీజు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం.